గుంటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం సిపిఐ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలతో భారీ మహాధర్నా నిర్వహించారు. సొంత ఇల్లు లేని పేదలకు వెంటనే ఇంటి స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలందరికీ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని కోరారు. అలాగే ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్ కు అర్హులైన పేదల వినతి పత్రాలను నాయకులు అందజేసి వెంటనే ఇంటి స్థలాల కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో ఉన్న వారికి సెంటున్నర స్థలం ఇచ్చి చేతులు దులుపుకుంటే పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆందోళన చేశాం. మా ఆందోళనతో పాటు మాతో పాటు మేము అధికారంలో కనుక వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 ఇస్తాం స్వయాన చంద్రబాబు, లోకేష్ బాబు ప్రకటనలు చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ ముందు ఇల్లు లేనటువంటి నిరుపేదల చేత మహాధర్నా కార్యక్రమాన్ని సిపిఐ గుంటూరు నగర సమితిగా నిర్వహిస్తూ ఉన్నాం. మేము సిపిఐగా ఒకటి అడుగుతూ ఉన్నాం. ఈ ఎన్నికల హామీలో కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ ఏదైతే ఉందో, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామో, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చి సుమారు 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడే 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ ఆ హామీ అమలు చేయడంలో ప్రభుత్వం ఒక్కడు కూడా ముందుకు వేయడం లేదు. సాధన కోసం అలాగే పేదలకు బంజర భూములు పంపిణీ చేయడంలో అర్ధ శతాబ్దంగా లక్షలాది ఎకరాలతో గ్రామీణ పేదలకి, దళితులకి, వ్యవసాయ కార్మికులకి పంపిణీ చేపించిన చరిత్ర అధికారంలో ఏ పార్టీ ఉన్నా పోరాడే శక్తి సిపిఐ పార్టీ సాధించింది. సిపిఐ పార్టీ ఈ ప్రభుత్వం నిన్న జూన్ 12వ తారీఖుకి 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి పూర్తయింది. ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ హౌసింగ్ ఫర్ ఆల్ అనే ఒక జీవో ఇచ్చింది ప్రభుత్వం. హౌసింగ్ ఫర్ ఆల్ అని చెప్పినప్పుడు అందరికీ ఇళ్ళు స్థలాలు ఇస్తాము, స్థలం ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పారు.